హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మటన్ డబుల్ మసాలా గీ రోస్ట్, ఇదేదో కొత్తగా ఉంది కదా, కానీ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. దీంట్లో వేసే సీక్రెట్ మసాలా ఏంటో తెలుసుకోండి, ఓకేనా? ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, కొంచెం దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 4 ఎండుమిర్చి చిన్నవి వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఇది బాగా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీకి అయితే మనం పౌడర్ పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పౌడర్ని ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కదా, మటన్ని మనం ఉప్పు పసుపు లైట్గా కారం వేసేసేసి 5 to 6 విజిల్స్ మెత్తగా అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ మసాలా చెప్పాను కదా, ఇది ఏంటంటే ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, అల్లం, తెల్లగడ్డ అన్నీ కలిసి పట్టి పెట్టుకున్న పౌడర్ అనమాట. ఇది కూడా ఒక దాంట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఈ రెండు బాగా కలుపుకోవాలి. ఉత్త నెయ్యి అయితే ఆ ఫ్లేవర్ వేరు ఉంటుందండి. రెండు కలిస్తేనే ఏదైనా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని దాంట్లో 2-3 పచ్చిమిర్చి కూడా తరుక్కొని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 జీడిపప్పులు అయితే యాడ్ చేసుకున్నాను. అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు అనేది అయితే బాగా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట మన కర్రీకి. ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నిటినీ బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే లైట్గా గోల్డ్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే ముందుగా ఉడికించుకున్న మటన్ ఉంటుంది కదా, వాటర్తో పాటు దీంట్లో వేసేసుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్లో, హై టు మీడియంలో పెట్టేసుకొని దీన్ని కలుపుతూ మటన్ని మొత్తం కలుపుకోవాలి. ఎందుకు అంటే ఆ వాటర్ అంతా కూడా మటన్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా మటన్ వాటర్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి మటన్లో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా ఆ మటన్ వాటర్ అనేది పట్టేసుకుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఒక 10 మినిట్స్ వరకు మనకి ఖచ్చితంగా అయితే పడుతుంది. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం మీడియం టు హైలో పెట్టుకున్నారు అంటే ఇంకేమన్నా మటన్ బాయిల్ అవ్వకుండా ఉంటే అది కొంచెం బాయిల్ అయిపోద్ది. సో లాస్ట్లో ఒక 10% వాటర్ ఉండే అంతవరకు అయితే నేను మిగిలించుకొని అంతవరకు అయితే నేను మంట పెట్టి ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం, నేనైతే కారం నా తినే స్పైస్ని తగ్గట్టు వేసుకున్నాను. మీరు ఎంత తింటారనుకుంటే అంత అయితే యాడ్ చేసేసుకోండి. ఈ కారంని బాగా అంతా మటన్ అంతా కూడా కలిసేలాగా మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కారం వేసాక కర్రీ అనేది అయితే మంచి కలర్లోకి అయితే తిరిగిపోయింది. ఈ కర్రీ అంతా అయిపోయే టైంకి అయితే, ఈ ఫ్రై అంతా అయిపోయే టైంకి అయితే మనకి ఇంకా కొంచెం వాటర్ కూడా అంతా లాగేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఈ పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం అడుగంటుతూ ఉంటుంది, దాన్ని మాడిపోకుండా నిదానంగా మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా టేస్ట్ మొత్తం మనం ఫ్రై చేయడంలోనే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి నేనేం చేశానంటే మళ్ళీ ఇంకొంచెం సెకండ్ మసాలా ఒకటి చెప్పాను కదా, ఆ మసాలా కూడా అయితే దీంట్లోకి అయితే నేను యాడ్ చేసేసాను. సో ఈ 2 మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత మాడిపోకుండా అట్లాగే ఒక 5 మినిట్స్ మంచిగా నేను చూపించిన విధంగా అయితే మొత్తం నీట్గా కలిపేసుకోండి. కర్రీ అంతా కూడా మంచి కలర్లోకి అయితే తిరిగిపోతుంది. సో ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే ఫైనల్గా అయితే మనకి ఈ ఫ్రై రెసిపీ అనేది అయితే కంప్లీట్ అయిపోతుందండి. అదేంటో చూసేద్దాం, వచ్చేయండి. చూసారు కదా, అక్కడెక్కడ మధ్య మధ్యలో ఇది ఇలా అడుగంటుతూ ఉంది. అలా అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఆ మసాలాలో ఇంకేదన్నా పచ్చిదన్నం ఉంటే అది అంతా కూడా ఆయిల్ గీలో కలిసి మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, ఏ కర్రీలోకైనా ఇది లేనిది కంప్లీట్ అవ్వదు కదా. సో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా బాగా మంచిగా ఏగేంత వరకు కూడా మళ్ళీ ఇంకొకసారి కలుపుతూ ఉండండి. ఈ ఫ్రై అంతా కూడా మెయిన్గా మనం కలపడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. కొత్తిమీర కూడా
మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ గీ రోస్ట్ డబుల్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ హన్షూస్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు